హిస్టరీ ఇది అయిపోయింది. ఇంక 2 టాపిక్స్ మిగిలిపోయినాయి. అదేందయ్య అంటే గవర్నర్ జనరల్స్. గవర్నర్ గవర్నర్ జనరల్స్ ఒకటి, ఐఎన్సీ ఒకటి మిగిలిపోయింది. సో అవి 2 కవర్ చేద్దాం. ఇప్పుడు గవర్నర్ జనరల్స్ చూద్దాం. సో ఈ గవర్నర్ జనరల్స్ చూస్తాం. ఈ గవర్నర్ జనరల్స్ ఏమేం చేశారు, అసలు గవర్నర్ జనరల్ అంటే ఎవరు, సో ఇవి చూద్దాం. అసలు ఈ బ్రిటిష్ గవర్నర్లు ఎలా వచ్చారు, ఈ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఎలా వచ్చారు అంటే ఫస్ట్ అప్పట్లో కొన్ని ప్రావిన్సెస్గా విడిపోయింది. ఏంటిది, బెంగాల్ ప్రావిన్స్, యునైటెడ్ ప్రావిన్స్ అంటే సంస్థానాల్లాగా లేదా కొన్ని రాజ్యాల్లాగా ఇది విడిపోయింది. కానీ వీళ్ళకి ఒక పవర్ లేదు. పవర్ అంటే ఏంటి, వీళ్ళని పరిపాలించే వాళ్ళు లేరు. కానీ అప్పుడున్న క్వీన్ ఎలిజబెత్ రాణి ఏం చేసింది, అరే మీకు ఒక పవర్ కావాలి, మిమ్మల్ని పరిపాలించేవాడు ఒకటి కావాలని ఫస్ట్ ఈ బెంగాల్ ఏరియా అసలు బ్రిటిషర్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు, బెంగాల్లో కోల్కతా ఉంది. 1911 దాకా క్యాపిటల్ కోల్కతానే కదా, 1911 దాకా క్యాపిటల్ కోల్కతానే. ఓకే. సో ఈ క్యాపిటల్ ఉంది కదా, ఈ క్యాపిటల్ ఉన్న సిటీ బెంగాల్. ఈ బెంగాల్ ఏరియా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీంట్లో ఉన్న గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఒక కొత్త పదవి సృష్టించారు. ఆయనే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. సో దీని తర్వాత కాలక్రమేణా ఈ పదవి ఏమైంది, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయింది. దీని తర్వాత ఏమైంది, వైస్రాయ్ అయింది. సో ఇలా పవర్స్ అన్నీ అలా పేర్లు మార్చుకుంటూ వచ్చాయి, కానీ డినామినేషన్ ఒకటే. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎవరయ్యా అంటే అలా వారన్ హేస్టింగ్స్. లార్డ్ వారన్ హేస్టింగ్స్ టైం పీరియడ్ ఇంపార్టెంట్. ఇప్పుడు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఈ లార్డ్ వారన్ హేస్టింగ్స్ అనే ఆయన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎన్నికయ్యారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా, 1773 to 1785. ఈయన దగ్గర జరిగిన కొన్ని యాక్ట్స్. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, పిట్స్ యాక్ట్ ఇంపార్టెంట్. పిట్స్ యాక్ట్ 1784. దాని తర్వాత ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ ఎప్పుడు జరిగింది, 1775 to 1782. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అప్పటికున్న గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతాడు. సో దాని తర్వాత ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఫామ్ అయింది. ఏషియాటిక్ సొసైటీ, ఇది ఇంపార్టెంట్. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు ఫామ్ అయింది, 1784. ఫౌండర్ ఉంటాడు కదా, విలియం జోన్స్, ఇది ఇంపార్టెంట్. విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీ ఎప్పుడు ఫామ్ అయింది, 1784. ఓకే, ఫౌండర్ ఎవరో విలియం జోన్స్ అనే ఆయన. సో ఇది ఈయన గురించి. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు అంటే కార్న్వాలిస్. లార్డ్ కార్న్వాలిస్ ఇంపార్టెంట్. లార్డ్ కార్న్వాలిస్ ఎందుకు ఇంపార్టెంట్ అయ్యా అంటే ఇన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎవరిని అంటాం, లార్డ్ కార్న్వాలిస్. ఎప్పటి నుంచి, 1786 to 1793. కమాండర్ ఇన్ చీఫ్ అంటారు. 3 ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ అంటారు ఈయన్ని. 3 ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ అంటాం. ఓకే, ఈయన దగ్గర వచ్చిన గొప్ప యుద్ధాలు ఏంటి అంటే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. థర్డ్ ఆంగ్లో అంటే ఇంగ్లీష్ వాళ్ళకి, మైసూర్ అంటే మైసూర్ వాళ్ళకి. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. ఎవరయ్యా అప్పుడు మైసూర్ కింగ్ ఎవరయ్యా అంటే టిప్పు సుల్తాన్. ఈయన్నే మైసూర్ టైగర్ అనేవాళ్ళు. ఎవరిని, టిప్పు సుల్తాన్ తండ్రి ఎవరు, హైదర్ అలీ ఎప్పుడు చచ్చిపోయాడు, అది ఇంపార్టెంట్. 1782లో చచ్చిపోయాడు. ఫస్ట్ బ్యాటిల్లో చచ్చిపోతాడు. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్లో ఫస్ట్ బ్యాటిల్లో చనిపోతాడు. దాని తర్వాత టిప్పు సుల్తాన్ రాజు అవుతాడు. సో ఇది కార్న్వాలిస్ గురించి. ఈయన ఒక యాక్ట్ పెట్టాడు, పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్. ఎప్పుడు తీసుకొచ్చాడు అంటే అది 1793లో పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఈయన రెండో ఆయన. ఇప్పుడు మూడో ఆయన వెల్లెస్లీ. ఇప్పుడు లార్డ్ వెల్లెస్లీ ఏం చేశాడు అంటే ఫస్ట్
సబ్సిడీ గవర్నమెంట్, సబ్సిడీ ఇక్కడ లేదు, ఇది ఇంపార్టెంట్. సబ్సిడీ యాక్ట్ని తీసుకొచ్చాడు. ఇంకేంటిది? సెకండ్ ఆంగ్లో మరాఠా వార్. ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్కి ఎవరున్నారు? అవును, అదే వారన్ హేస్టింగ్స్. సో ఈయన సెకండ్ ఆంగ్లో మరాఠా వార్కు ఉన్నాడు. ఇప్పుడు దాకా జరిగింది సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ 1803 to 1805 వరకు జరిగింది. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్కు ఉన్నాడు. ఇంకా ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్. లార్డ్ ఇప్పుడు హేస్టింగ్స్, ఇంపార్టెంట్ వాళ్ళే చెప్తున్నా. లార్డ్ హేస్టింగ్స్ ఈయన ఏం చేశాడు అంటే, లార్డ్ హేస్టింగ్స్ అనే ఆయన థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ చేశాడు. ఓకే, ఎప్పుడు చేశాడు? 1817 to 1819. ఈయన టైం పీరియడ్ వచ్చేసప్పటికి 1807 to 13 చేశాడు. ఓకే, దాని తర్వాత ఆంగ్లో నేపాల్ వార్ 1814. ఓకే, అంతే 1814. ఆంగ్లో నేపాల్ వార్లో చేసిన ట్రీటీ మనకి ఇంపార్టెంట్. ఏం ట్రీటీ చేశారంటే ట్రీటీ ఆఫ్ సుగాలి. ఇది చేయడం వల్ల మనకి ఇండియాకి నేపాల్కి ఇప్పుడు కొంచెం బాగుంది. ఇది ఇంపార్టెంట్. ట్రీటీ ఆఫ్ సుగాలి ఎప్పుడు చేశారు? 1814లో చేశారు. ట్రీటీ ఆఫ్ సుగాలి 1814 చేశారు. ఓకే, ఇంకేం చేశారు? ఈయన హయాంలో తీసుకొచ్చింది ఏంటంటే ఇంపార్టెంట్ది రైతువారీ సిస్టమ్. ఈ రైతువారీ సిస్టమ్ అంటే ఏంటి అంటే రైతులు పన్ను కట్టడం. దీన్ని ఎవరు తీసుకొచ్చిందంటే పేరు ఇంపార్టెంట్. థామస్ మున్రో తీసుకొస్తాడు దీన్ని. రైతువారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై థామస్ మున్రో. in whose tenure the Thomas Munro introduced the రైతువారీ సిస్టమ్. లార్డ్ హేస్టింగ్స్. సో లార్డ్ హేస్టింగ్స్ టైం పీరియడ్ తప్పు చెప్పాను. ఎప్పుడు అంటే లార్డ్ హేస్టింగ్స్ది 1813 to 1823 తప్పు చెప్పాను. మధ్యలో ఒక లార్డ్ మింటన్ ఉన్నాడు, ఆయన అంత ఇంపార్టెంట్ కాదు. లార్డ్ హేస్టింగ్స్ 1813 to 1823. ఇప్పుడు వచ్చాను ఇంపార్టెంట్. లార్డ్ విలియం బెంటిక్. ఎక్కడికి వచ్చేటప్పటికి పదవి మారిద్ది. ఏంటి అయిందంటే ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయింది. హూస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు. విలియం బెంటిక్. సో ఈ విలియం బెంటిక్ టెన్యూర్ అంటే పదవీ కాలం. ఎప్పుడెప్పుడు ఏం చేశాడో చూద్దాం. ఈయన ఏం చేశాడు అంటే సతీని అబాలిష్ చేశాడు. సతీ అంటే తెలిసిందే కదా. సో అప్పట్లో భర్త చనిపోతే వాళ్ళతో పాటు భార్యని నిప్పులో తోచేసేవారు. సతీని 1829లో అబాలిష్ చేశాడు. ఎవరి ద్వారా అంటే రాజా రామ్ మోహన్ రాయ్. ఈయన ఏమంటారా అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిజైనెన్స్ అంటాం. ఎవరిని? రాజా రామ్మోహన్ రాయ్ని. సో దీని తర్వాత ఏమైంది? వీళ్ళు థగ్స్ అనే వాళ్ళని అబాలిష్ చేశారు. ఇంకా సో ఈయన ఏమంటారంటే ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అంటారు. ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది ఈయన. ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. ఎవరో ఈ విలియం బెంటిక్ అనే ఆయన. ఓకే, ఇది ఆయన గురించి. ఈయన లా కమిషన్ కూడా పెట్టాడు. ఈ లా కమిషన్కి ఫస్ట్ చైర్మన్ ఎవరో అని అడుగుతాడు. మకాలే ఫస్ట్ చైర్మన్ ఆఫ్ లా కమిషన్. మరి ప్రజెంట్ ఎవరు ఉన్నారు? దినేష్ మహేశ్వరి. నెక్స్ట్ ది లార్డ్ మెట్కేఫ్. అయింది. ఆ టైం పీరియడ్ చెప్పలేదు కదా. లార్డ్ విలియం బెంటిక్ టైం పీరియడ్ ఈస్ 1828 to 1835. ఇప్పుడు లార్డ్ మెట్కేఫ్ CALFE. లార్డ్ మెట్కేఫ్ ఈయన చేసిన దాంట్లో ఒకే ఒక స్పెషాలిటీ ఉంది. సో ఆయన ఏమంటామంటే లిబరేటర్ ఆఫ్ ప్రెస్. అంటే ప్రెస్కి బాగా ఫ్రీడమ్ ఇచ్చేశాడు. లిబరేషన్ అంటే ఏంటిది? స్వేచ్ఛ. ప్రెస్ అంటే ఎవరో చట్టం లేదా న్యూస్ ఛానల్స్ ఉన్నట్టుగా. అప్పట్లో న్యూస్ ఛానల్స్ లేవు కాబట్టి
జర్నల్స్ని బాగా ఫ్రీగా తిరగనిచ్చాడు. అంటే ఇక్కడ లిబరేటర్ ఆఫ్ ప్రెస్ అంటారు ఈయన్ని. ఎవరిని? లార్డ్ మెట్కాఫ్ని. దాని తర్వాత ఎవరై అంటే లార్డ్ అక్లాండ్ ఏం చేశాడు అంటే ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ ఈ టైంలో జరిగింది. ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ ఒకసారి అడిగాడు, ఇంపార్టెంట్. ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ ఎప్పుడు జరిగింది? 1838 to 1842 జరిగింది. 1838. నెక్స్ట్ లార్డ్ హేడింజ్ అంటారు. సో లార్డ్ హేడింజ్ ఈయన ఏం చేశాడు? ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ చేశాడు. దీంట్లో ఏం ట్రీటీ జరిగింది? ట్రీటీ ఆఫ్ లాహోర్ ఎప్పుడు టెన్యూర్ ఎప్పుడు దాకా అంటే 1844 to 48. ఇప్పుడు వచ్చేది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్. లార్డ్ డల్హౌసీ పేరు ఉన్నట్టుంది. లార్డ్ డల్హౌసీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. అంటే చాలా మంచి పనులు చేశాడు, చాలా చెడ్డ పనులు కూడా చేశాడు. సో మంచి పనులు ఎక్కువ చేశాడు. ఫస్ట్ది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఎప్పుడు జరిగింది? రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాం. 1848. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటి అంటే సపోజ్ ఇది ఓ యాక్ట్ పాస్ అయింది. ఈ యాక్ట్ యొక్క అర్థం ఏంటంటే మేల్ అంటే వారసత్వం లేని రాజ్యాలన్నీ బ్రిటిష్ కిందకి వెళ్ళిపోతాయి. అదే ఈ డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్. అంటే మగవాళ్ళు ఉండి యువరాజులు ఉన్న రాజ్యాలన్నీ వాళ్ళకంతా పరిపాలించుకోవచ్చు. కానీ ఎవరైతే వారసత్వం లేదో అవి ఆటోమేటిక్గా వీళ్ళకి కిందకి వెళ్ళిపోద్ది. అదే ఈ డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం 1848లో జరిగింది. దాని తర్వాత ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటాం. ఎప్పుడు పెట్టారు? 1853లో. ఈయన టెన్యూర్ 1848 to 56. ఈ ఇయర్లు చాలా ఇంపార్టెంట్. ఇది డల్హౌసీ ఇయర్ ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఈయనే. ఎవరో? లార్డ్ డల్హౌసీ. ఎప్పుడు పెట్టాడు? 1853లో పెట్టాడు. అంటే ట్రైన్ నడవాలిగా. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా నడిచిందంటే ముంబైలో నడిచింది ట్రైన్. అంటే బాంబే టు థానే 34 కిలోమీటర్స్ నడిచింది. ఇంకేం చేశాడు? అది ఉంది కదా, దాన్ని ఏమంటాం? సతీ సహగమన నిషేధం చేశారు. బాగానే ఉంది. మరి వాళ్ళందరూ వీడియోస్ అయిపోతారు కదా. సో వీడియోస్ అయిపోవడం వల్ల వీళ్ళకి బాగా ఇబ్బంది అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? సో వీడియోలందరూ ఒక దగ్గర ఉండేవాళ్ళు. సో వీడియోలకి బాగా ఇబ్బంది అయిపోయేది. అలా వీళ్ళందరూ ర్యాగింగ్ చేసేవాళ్ళు. అక్కడ ఉన్న లేడీసే వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. సో ఇలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు అయితే ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు ఏం పేరు అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈయన ఇంపార్టెంట్ అసలు. ఎందుకు? విడో రీమ్యారేజెస్ యాక్ట్ అసలు బిల్లు ప్రవేశపెట్టిందే ఈయన. ఎవరి హయాంలో? ఈ లార్డ్ డల్హౌసీ హయాంలో. కాబట్టి ఈయన వాళ్ళ సొంత కొడుకుకే ఇచ్చి ఒక విడోని పెళ్లి చేశాడు. ఎవరు? ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే ఆయన. సో అలా విడో రీమ్యారేజెస్ యాక్ట్ పాస్ చేసింది లార్డ్ డల్హౌసీని. విడో రీమ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు? 1856లో పాస్ చేశాడు. ఓకే. ఇంకా పోస్టల్ యాక్ట్ తీసుకొచ్చాడు. టెలిగ్రాఫ్ అంటే టెలిఫోన్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్. వుడ్స్ డిస్పాచ్ యాక్ట్ అంటే ఏందా అంటే దీన్ని ఏమంటాం అంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. అంటే ఇండియన్ ఎడ్యుకేషన్కి ఒక పెద్ద అడుగు పడింది అక్కడే. ఏం యాక్ట్ అది? వుడ్స్ డిస్పాచ్ యాక్ట్. ఎవరు ప్రపోజ్ చేశారు? లార్డ్ డల్హౌసీ. ఏ టైంలో ప్రపోజ్ చేశాడు? 1854లో ప్రపోజ్ చేశాడు. ఓకే. దాని తర్వాత ఈయన దగ్గర ఉన్న హయాంలో వచ్చిన వార్లు ఏందయ్యా అంటే సెకండ్ ఆంగ్లో సిక్ వార్ ఎప్పుడు చేశారు? 1848 to 1849. ఓకే. ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఏంటంటే ఈయన లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే.
లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే దీని తర్వాత వైస్రాయ్ పదం వచ్చేసింది కదా, వైస్రాయ్ పదం వచ్చేసింది. ఓకే, అంటే ఈయన లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేస్తాం, కాకపోతే అంత అఫీషియల్గా కన్సిడర్ చేయం. ఓకే, దీని తర్వాత ఏమైంది, మనకి రివోల్ట్ వచ్చింది. ఎప్పుడు 1857లో రివోల్ట్ రావడం వల్ల ఈ పదవి, ఏ పదవి, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాస్త వైస్రాయ్గా మారిపోద్ది, వైస్రాయ్. ఓకే, ఇప్పుడు ఆ వైస్రాయ్స్ చూద్దాం. వైస్రాయ్, వైస్రాయ్. ఓకే, ఈ వైస్రాయ్ మరి ఫస్ట్ వైస్రాయ్ ఎవరు? ఫస్ట్ వైస్రాయ్ లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్, లార్డ్ కానింగ్. ఈయన ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా చేశాడు? 1856 టు 1857 అంతే చేశాడు. 1856 టు 1857 చేశాడు. సో ఈయన దాంట్లో ఉన్న మెయిన్ బెస్ట్ ఏమైనాయి? 1857 రివోల్ట్ ఒకటి జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇంపార్టెంట్ యాక్ట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఎవరి హయాంలో వచ్చింది అని అడుగుతాడు. లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్. రివోల్ట్ జరిగినప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరో అని అడుగుతాడు. లార్డ్ కానింగ్. ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అండ్ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్. ఓకే, ఇది లార్డ్ కానింగ్ గురించి. దాని తర్వాత లార్డ్ మేయో. ఓకే, దాని తర్వాత లార్డ్ మేయో. లార్డ్ మేయో ఈయన పదవిలో ఉండగా చనిపోయిన మొదటి వైస్రాయ్. అంటే ఫస్ట్ వైస్రాయ్ హూ డైడ్ ఇన్ ఆఫీస్. హూ డైడ్ ఇన్ ఆఫీస్ లేదా ఇన్ టర్మ్ అనొచ్చు. ఫస్ట్ పదవిలో ఉండగా చనిపోయిన మొదటి వైస్రాయ్. సెన్సస్ ప్లాన్ చేశాడు. ఏంటిది సెన్సస్ అంటే? జనాభా లెక్కలు ప్లాన్ చేశాడు, కానీ అవి అంత సక్సెస్ అవ్వాలి. ఈయన ఏమంటారు? అన్సింక్రొనైజ్డ్ అంటారు వాటిని. అన్సింక్రొనైజ్డ్ సెన్సస్ ప్లాన్ చేశాడు, కానీ అవి కంప్లీట్గా అవ్వలేదు. ఓకే, సో ఈయన టెన్యూర్ వచ్చేటప్పటికి ఎప్పుడయ్యా అంటే 1860 టు 72. 1860 టు 1870 మధ్యలో అన్సింక్రొనైజ్డ్ సెన్సస్ ప్లాన్ చేశాడు, కానీ అవ్వలేదు. ఎప్పుడు చనిపోతాడు? ఎలా చనిపోతాడు? పదవిలో ఉండగా చనిపోయిన మొదటి వైస్రాయ్. సో ఈయన తర్వాత లిట్టన్ వస్తాడు. లిట్టన్ ఇంపార్టెంట్. ఆ లిట్టన్ మనకి. సో ఈ లిట్టన్, లార్డ్ లిట్టన్ 1876 టు 1880. లార్డ్ లిట్టన్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడే వస్తుంది అంటే ఆర్మ్స్ యాక్ట్. ఏఆర్ఎంఎస్ ఆర్మ్స్ యాక్ట్ ఎప్పుడు వస్తుంది? 1878లో వస్తుంది. దాని తర్వాత మనకి ఢిల్లీ దర్బార్లు 3 జరిగినాయి అని చెప్పుకున్నాం. ఢిల్లీ దర్బార్స్ 3 జరిగినాయి. ఫస్ట్ది జరిగింది ఈయన దగ్గరే. ఎప్పుడు? 1877లో జరిగింది. ఓకే, ఎందుకు జరిగింది అంటే క్వీన్ విక్టోరియాని మహారాణిగా చేశారు. మహారాణిగా చేశారు. అందువల్ల ఈ ఢిల్లీ దర్బార్ అనేది జరిగింది. ఎవరి హయాంలో జరిగింది? లార్డ్ లిట్టన్. ఇప్పుడు ఈయన దగ్గర ఇంపార్టెంట్ ఏంటి అంటే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు? ఇది ఇంపార్టెంట్ ఈయన దాంట్లో. లార్డ్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు? లార్డ్ లిట్టన్. ఏ టైంలో తీసుకొచ్చాడు అంటే 1878. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చింది ఈయనే. సో మనకి సివిల్ సర్వీసెస్కి అప్పుడు ఏజ్ ఎంత ఉండేది అంటే రాయడానికి 21 ఉండేది. ఇప్పుడు 21 ఉంది. కానీ ఆయన ఏం చేశాడు అంటే ఏజ్ తగ్గించాడు. ఎంత పెట్టాడు? 19 పెట్టాడు. సో ఇంకేం టైంలోనే ఒక న్యూస్ పేపర్ ప్రొడ్యూస్ అయింది ఫస్ట్ టైం. ఆ న్యూస్ పేపర్ పేరు ఏంది అంటే బెంగాల్ గెజిట్. సో ఈ బెంగాల్ గెజిట్ ప్రొడ్యూస్ అయింది. దీన్ని ప్రొడ్యూస్ చేసిన వాడు ఒకడు ఉంటాడు కదా, ఆయన పేరు ఏం పేరు అంటే జేమ్స్ ఆగస్టస్. ఈ బెంగాల్ గెజిట్ అనేది ఇండియాలోనే ఫస్ట్ న్యూస్ పేపర్. ఎవరి హయాంలో వచ్చింది అంటే లార్డ్ లిట్టన్. ఇప్పుడు చెప్పే ఎక్కడి నుంచి ఇంపార్టెంట్, 2-3 ఇంపార్టెంట్. లార్డ్ రిప్పన్ ఈయన ఏం చేశాడు? ఇల్బట్ బిల్ ఒకటి పెట్టాడు. ఇల్బట్ బిల్ ప్రవేశపెట్టాడు. ఎప్పుడు? 1878లో పెట్టాడు. 1883లో పెట్టాడు. దాని తర్వాత ఆయన ప్రపోజ్ చేశాడు కదా లిట్టన్, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. దాన్ని కొట్టేశాడు. ఎవరు కొట్టేశాడు? లార్డ్ రిప్పన్. వెర్నాక్యులర్ యాక్ట్ని ఎవరు ప్రవేశపెట్టారు మరి? లార్డ్ లిట్టన్ ప్రవేశపెట్టాడు. దాని తర్వాత
మేయో మేయో చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? కంప్లీట్ సెన్సస్ చేయాలనుకున్నాడు. కానీ అది అవ్వలేదు. కానీ ఈయన ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ చేశాడు. అంటే ఫస్ట్ కంప్లీట్ సింక్రొనైజ్డ్ సెన్సస్ చేశాడు. కాబట్టి ఈయన్ని మనం ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సస్ అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సస్ ఎవరినంటారు? లార్డ్ రిప్పన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సస్ అంటారు. ఎప్పుడు చేశాడయ్యా అంటే అది 1881లో చేశాడు. ఓకే. దాని తర్వాత ఈయన్నే ఫాదర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటాడు. ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు. ఎందుకు? ఈయన హయాంలో లోకల్ గవర్నమెంట్స్ బాగా ప్రొడ్యూస్ అయ్యాయి లేదా పాపులర్ అయ్యాయి. ఓకే. ఇంకా దీని తర్వాత హంటర్ కమిషన్ ఒకటి పెట్టాడు. హంటర్ కమిషన్ ఎందుకయ్యా అంటే ఇది ఎడ్యుకేషన్ మీద పెట్టాడు. ఓకే. దీని తర్వాత ఈయనది అయిపోయింది. ఈయన ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉన్నాడు? 1880 to 1844 దాకా ఉన్నాడు. 1880 to 1844. ఇప్పుడు లార్డ్ డఫ్రిన్ ఈయన దగ్గర ఇంపార్టెంట్ ఒకటి వచ్చింది. ఆ ఒకటి ఏందయ్యా అంటే ఐఎన్సి ఫామ్ అయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయింది? 1885లో ఫస్ట్ కాంగ్రెస్ ఇది 1885లో ఫామ్ అయింది. ఏంటది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఒక కమిటీ ఫామ్ అయింది. ఎవరి హయాంలో? లార్డ్ డఫ్రిన్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఐఎన్సి ఫామ్ అయినప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరో? లార్డ్ డఫ్రిన్. ఎప్పటి నుంచి ఎప్పుడు చేశాడు అంటే 1844 to 1888 దాకా చేశాడు. 1844 to 1888 దాకా చేశాడు. ఎవరో? లార్డ్ డఫ్రిన్ అప్పుడు ఏం ఫామ్ అయింది? ఐఎన్సి. ఏ టైంలో ఫామ్ అయింది? 1885. అంతే ఈయన దగ్గర ఉన్న స్పెషాలిటీ లార్డ్ డఫ్రిన్. సో ఇప్పుడు నెక్స్ట్ లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ ఈయన ఏం చేశాడు మరి? లార్డ్ కర్జన్ ఈయన ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉన్నాడు అంటే 1899 to 1905. లార్డ్ కర్జన్ ఈ పేరు అక్కడ ఉన్నట్టుంది. ఎక్కడయ్యా అంటే పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడైంది? 1905లో అయింది. దాని తర్వాత ఈయన ప్రపోజ్ చేసిన ఇంకో యాక్ట్ ఏంది అంటే ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ ఇంపార్టెంట్. అండ్ బెంగాల్ పార్టిషన్ ఇయర్ ఇంపార్టెంట్. 1905 రెండు. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఇంకో వైస్రాయ్. ఇప్పుడు లార్డ్ మింటో విన్నట్టున్నాం పేరు. లార్డ్ మింటోని ఏమంటాం? ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ అంటే మతాల మధ్య ఎన్నికలు పెట్టి ఎలక్ట్ చేసుకునే విధానం కమ్యూనల్ ఎలక్టరేట్ అంటే. ఈయన టైంలో ఎవరికి స్పెషల్ ఇలా చేశాడు? ముస్లిమ్స్కి. కాబట్టి ముస్లిం లీగ్ ఫామ్ అయింది. ముస్లిం లీగ్ ఏ ఇయర్లో ఫామ్ అయింది? 1906లో ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయింది? ఢాకాలో ఫామ్ అయింది ముస్లిం లీగ్ ఫామ్ అయింది. ఎవరి హయాంలో? లార్డ్ మింటో టూ. ఓకే. లార్డ్ మింటో టూలో ఇలా ఫామ్ అయింది. అది లార్డ్ మింటో టూ దగ్గర ఒక స్పెషాలిటీ. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. లార్డ్ హేడిన్స్. అరే వెనకాల కూడా ఉన్నారు కదా. ఈయన లార్డ్ హేడిన్స్ టూ. ఈయన దగ్గర మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏందయ్యా అంటే క్యాపిటల్ షిఫ్ట్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1911 దాకా కోల్కతా ఉండేది. 1910 దాకా. 1911లో క్యాపిటల్ ఢిల్లీకి షిఫ్ట్ అయింది. ఈయన ఎవరి హయాం అయ్యా అంటే అది లార్డ్ హేడిన్స్ టూ. సో క్వశ్చన్ 1911లో కోల్కతా నుంచి ఢిల్లీ క్యాపిటల్ షిఫ్ట్ అయినప్పుడు అప్పుడున్న వైస్రాయ్ ఎవరు? సో లార్డ్ హేడిన్స్ టూ. సో ఇది 1 crore క్వశ్చన్. మీలో ఎవరు కోటేశ్వరుల్లో లేదా కౌన్ బరేగా కరోడ్పతి 1 crore క్వశ్చన్ అని నొక్కాలి. సో యు మే గెట్ దిస్ క్వశ్చన్ లార్డ్ హేడిన్స్ టూ. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఎందుకు ఈయన చేసింది ఇంతే. ఇంకోటి చేశాడు. అదేంటిది? థర్డ్ ఢిల్లీ దర్బార్. లాస్ట్ ఢిల్లీ దర్బార్ కూడా ఇదే. థర్డ్ ఢిల్లీ దర్బార్ ఎవరిని పిలిచాడు? కింగ్ జార్జ్ 5ని పిలిచాడు ఢిల్లీ దర్బార్కి.
ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు లార్డ్ చేమ్స్ఫర్డ్. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉన్నాడు ఈయన? 1919 టు 1921 వరకు ఉన్నాడు. ఈయన దగ్గర ఉన్నాయి 1919 మనకి గుర్తు రావాలి, రౌలత్ యాక్ట్ ఈయన టైంలోనే అయింది, రౌలత్ యాక్ట్. ఓకే. 1919 ఇంకోరు మనకు గుర్తు రావాలి, ఏమన్నాయి ఇంకా 1919లో అయినాయి? జలియన్ వాలాబాగ్ ఎప్పుడైంది? 13th April 1999. ఎవరి హయాంలో అయింది అప్పుడు? ఈయనే లార్డ్ చేమ్స్ఫర్డ్ వైస్రాయ్గా ఉన్నప్పుడు. ఎవరు ఆర్డర్ ఇస్తే చంపేశారు? జనరల్ డయ్యర్ చంపేశాడు. ఓకే. జలియన్ వాలాబాగ్ ఎవరి హయాంలో జరిగింది? చేమ్స్ఫర్డ్. సో ఆయన టైంని మనం ఏమంటామంటే మౌంటెగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అంటాం. ఇప్పుడు 1919 ఉన్న సంవత్సరంలో. ఓకే. ఇప్పుడు ఇంకో ఆయన చూద్దాం, లార్డ్ రీడింగ్. ఎప్పుడు చదువుకునేవాడు కాదు, పేరు అట్లా ఉందంతే. లార్డ్ రీడింగ్ ఈయనది ఎప్పుడు? 1921 to 1923. సో ఈ 21కి 23కి మధ్యలో మాకు కొన్ని ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాలు ఏంటయ్యి? ఒకటే చౌరీ చౌరా ఇన్సిడెంట్. చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 5th ఐ థాట్. ఫిబ్రవరి 5th 1922. ఫిబ్రవరి 5th 1922లో జరిగింది. ఫిబ్రవరి 5th 1922లో జరిగింది. సో ఎంతమంది వాళ్ళని ఇదేంది అంటే ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తారు. ఎవరో మన కుర్రోళ్ళు. అప్పుడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తాడు. అది ఎక్కడుందో, ఏ ప్లేస్ అయ్యండి? అది చౌరీ చౌరా అనే ప్లేస్లో ఒక పోలీస్ స్టేషన్లో దాడి చేస్తారు. ఆ చౌరీ చౌరా ప్రజెంట్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ అనే ఏరియా ఉత్తరప్రదేశ్లో. అది చౌరీ చౌరా ఇన్సిడెంట్. దాని తర్వాత కార్కోరీ ట్రైన్స్ కాన్స్పిరసీ కూడా ఈయన దగ్గరే. కార్కోరీ ట్రైన్ కాన్స్పిరసీ కూడా ఈయన దగ్గరే. ఏ ఇయర్లో జరిగింది? 1925లో జరిగింది. ఇంకా స్వరాజ్ పార్టీ ఎప్పుడు జరిగింది? గాంధీజీ పెట్టాడు ఇది స్వరాజ్ పార్టీ. 1923. నాట్ గాంధీజీ, ఐ థింక్ ఇట్స్ మోతీలాల్ నెహ్రూ పెట్టాడు. 1923లో పెట్టాడు. దాని తర్వాత ఇంకా ప్రెస్ యాక్ట్, రౌలత్ యాక్ట్ తీసి పడేశారు. ఎప్పుడు తీసేశారు? 1919లోనే తీసేశారు. ఓకే. ఇప్పుడు లార్డ్ ఇర్విన్ గురించి చెప్పుకుందాం. లార్డ్ ఇర్విన్ యాక్ట్ అంటే లార్డ్ ఇర్విన్ టైం. ఎప్పుడు టైం అవుతుంది? 1926 to 1931. 26. దీని తర్వాత ఏమో మనకి యాక్ట్లు వచ్చినాయి చూద్దాం. సైమన్ కమిషన్ వచ్చింది. ఏ టైంలో వచ్చింది? 1928లో వచ్చింది ఇండియాకి సైమన్ కమిషన్. దాని తర్వాత ఇంకేం జరిగింది పెద్దది ఇక్కడ? లాహోర్ సెషన్ 1929. ఇంపార్టెంట్. ఎవరు అధ్యక్షత వహించారు దీనికి? జవహర్లాల్ నెహ్రూ. లాహోర్ సెషన్. ఇంకేం జరిగినాయి ఈ టైంలో? దండి మార్చ్. ఎవరు స్టార్ట్ చేశారు? గాంధీజీ స్టార్ట్ చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నడిచాడు? ఆయన ఆశ్రమం, సబర్మతి ఆశ్రమం నుంచి దండి అనే ప్లేస్ దాకా నడిచాడు. ఎన్ని మైల్స్ నడిచాడు అంటే 241 మైల్స్ నడిచాడు. అదేంటిది? దండి యాక్ట్. ఓకే. ఈ దండి మార్చ్. ఈ దండి మార్చ్ అసలు దేని మీద సంబంధించింది? సాల్ట్ ట్యాక్స్ ఎక్కువ పెంచుతున్నారని గాంధీజీ దండి మార్చ్ చేస్తాడు. ఇది ఎవరి హయాంలో జరిగింది? ఎవరి టైంలో? లార్డ్ ఇర్విన్. దండి మార్చ్ 1930లో జరిగింది. దాని తర్వాత లార్డ్ విల్లింగ్టన్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అంటే 1931 to 1936. లార్డ్ విల్లింగ్టన్ 1931 to 1936. ఈయన దగ్గర ఏం జరిగినాయి అంటే సెకండ్ది, థర్డ్ది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరిగినాయి. మరి ఫస్ట్ జరగలేదు. సెకండ్ది ఒక్కటే గాంధీజీ వెళ్ళాడు. థర్డ్ జరిగిందా అంటే ఎవరు ఎన్నిక అవ్వలేదు. ఈ మూడికి ఒకే ఒకరు ఎన్నిక అయ్యారని చెప్పుకున్నాం. ఎవరు? బిఆర్ అంబేద్కర్ ఎన్నికయ్యాడు. అన్నిటికీ అటెండ్ అయ్యాడు.
ఏట్లకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి. ఎక్కడ జరుగుతాయి ఇవి? లండన్లో జరుగుతాయి. ఓకే. ఇంకా ఈయన టైంలోనే టైం ఎప్పుడు 1931-36. ఈయన టైంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పాస్ అయింది 1935. చాలా ఇంపార్టెంట్ యాక్ట్ 1935 యాక్ట్. మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్న సగం ఆర్టికల్స్ అన్నీ దీని నుంచే తీసుకున్నవి. మంచి మంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇక్కడ నుంచే మనం తీసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 పాస్ అయినప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరు? విల్లింగ్టన్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు లార్డ్ లిన్లిత్గో. లార్డ్ లిన్లిత్గో 1936-1944. ఈయన టైంలో ఏమేమి జరిగినాయి అంటే వరల్డ్ వార్ 2 39-45 కదా, కాబట్టి ఈయన దగ్గరే జరిగింది. వరల్డ్ వార్ 2 ఎప్పుడు జరిగింది? 1939-45. ఇంకేం జరిగినాయి? 44 వరకే. చాలా మూమెంట్స్ జరిగినాయి కదా. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది? 1942లో జరిగింది. దాని తర్వాత ఇండివిడ్యువల్ సత్యాగ్రహ ఎప్పుడు జరిగింది? 1940. ఇంకా 42లోపు ఇంకేం వచ్చినాయి మనకి? క్రిప్స్ కమిషన్ 1942. ఇవి జరిగాయి ఈయన హయాంలో. ఇవి ఇంపార్టెంట్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనం గుర్తుపెట్టుకున్న తర్వాత ఎప్పుడో ఒక రాంగ్ టైంలో ఈ క్వశ్చన్ అడుగుతాడు. క్రిప్స్ కమిషన్ జరిగినప్పుడు అప్పటి వైస్రాయ్ ఎవరు? మనం ఏం చెప్పాలి? లిన్లిత్గో అని చెప్పాలి. ఇప్పుడు లార్డ్ వెవెల్. ఈయన దగ్గర ఏమేమి జరిగినాయి? లార్డ్ వెవెల్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అంటే 1944-1947. ఏమేమి జరిగినాయి? వెవెల్ ప్లాన్ 45లో పెడతాడు. వెవెల్ ప్లాన్ 1945లో పెడతాడు. ఇంకా క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. ఓకే. దాని తర్వాత సిఆర్ ఫార్ములా, క్లెమెంట్ రాజాజీ ఫార్ములా ఏంటిది? ఎప్పుడు పెడతాడు? 1944. ఇది లార్డ్ వెవెల్ టైంలో జరిగిన టైంలో 44-47. ఇంకా ఒకే ఒక ఆయన ఉన్నాడు, అంటే ఇద్దరు ఉన్నారు, ఇంకా చూద్దాం. ఇప్పుడు లార్డ్ మౌంట్ బాటెన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1947-1948 అనుకున్నాం. 1947 తర్వాత లేరు కదా. 1947 ఇండియాకి చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయ్. ఇండిపెండెంట్ ఇండియాకి చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయ్. ఓకే. దాని తర్వాత ఓన్లీ ఇండియన్ వైస్రాయ్, ఓన్లీ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి. క్వశ్చన్స్: హూ ఇస్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? లార్డ్ మౌంట్ బాటెన్. హూ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు. అప్పుడు ఏం చెప్పాలి? రాజగోపాలాచారి. భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే లార్డ్ మౌంట్ బాటెన్. భారతదేశానికి చివరి మరియు మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఇండియన్ అయి ఉండి ఇండియన్ గవర్నర్ జనరల్ పదవి పట్టిన ఎవరు అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి. సో ఇది మన గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్ గురించి. ఇంకా ఐఎన్సీ ఒకటి ఉంది, అది చెప్పుకుంటే మనకి మోడర్న్ హిస్టరీ క్లోజ్ అయిపోద్ది. ఓకే దెన్, బాయ్.